ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ శ్రీ పాదాలమ్మ అమ్మవారి ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కొలిమేరు గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ పాదాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ పెంటపాటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెట్టపాటి నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3వ మంగళవారం లేక 4వ మంగళవారం అమ్మవారి జాతర కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమిటీ సభ్యులంతా ఏర్పాట్లు చేస్తామని, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలలో, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శక్తి వేషధారణలలో అమ్మవారు గ్రామ పురవీధులలో మహిళా భక్తులతో జాతర కార్యక్రమాన్ని నిర్వహించి మరునాడు ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని మనసారా కొలుస్తారు. దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ పాదాలమ్మ తల్లి సేవా కమిటీ పెంటపాటి నారాయణమూర్తి, సాధు శివాజీ, డొంకిన అప్పారావు, కొమ్ము నాగ వెంకటరమణ, పేకెటి గంగారావు, లక్కాకుల శ్రీను, గోనెల అప్పారావు, కొంతం శ్రీను, గోనెల చందర్రావు, సిగిరెడ్డి చక్రరావు, కొంతం మాణిక్యం, నాయుడు వీరబాబు, కొంతం సత్యబాబు, మాడుగుల దొరబాబు, కొంతం వీరబాబు, కొమ్ము గోవిందు, పోతంశెట్టి సత్యబాబు, సిగిరెడ్డి వీర నాగేశ్వరరావు, గంగిరెడ్డి వీరబాబు, కూనిశెట్టి ఈశ్వర్రావు, కొంతం నాగేశ్వరరావు, కొంతం చినవీరబాబు, నాయుడు వెంకటరమణ, ఆళ్ల వెంకటేశ్వరరావు, కురెళ్ల బాబ్జీ, రాచపోతుల గంగారావు, రాచపోతుల సత్యం, కీర్తి బాబ్జీ, రాచపోతుల రమణ, రాచపోతుల సత్యబాబు, కొమ్ము రమణ, కొల్లు వెంకటరమణ, బారుకుల చంటిబాబు, గోనెల గంగారావు, ఉగ్గిన శ్రీను, పీకేటి వెంకటరమణ పాల్గొన్నారు. వ్యవస్థాపకుడిగా నేను స్థాపించి 26 సంవత్సరాలు అయింది. దీన్ని సహకరించిన మా గ్రామ పెద్దలు, భక్తులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి మా సోదరుడు పెంటపాటి వెంకటకృష్ణ గారు చైర్మన్గా మెయింటైన్ చేస్తూ దీన్ని ఇప్పటికి 20 సంవత్సరాలు నేను చేశాను. తర్వాత మా సోదరుడు 5 సంవత్సరాల నుంచి పెంటపాటి వెంకటకృష్ణ గారు చైర్మన్గా మెయింటైన్ చేస్తూ ఇది అభివృద్ధి అవుతుంది. దీనికి ఇంకో 10 సంవత్సరాల్లో సరే 100 సంవత్సరాలు అయ్యేటట్టుగా ఈ భక్తులందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాం. 25 సంవత్సరాల నుంచి కమిటీ స్థాపించడం అయింది. మా జడ్జి గారు ఇలా ఆ రోజేమో స్టూడెంట్గానేమో ఈ కమిటీలో జాయిన్ అయ్యి కమిటీ నడిపించారు. స్టూడెంట్గా పోయి ఏమో జడ్జిగా అయ్యేవారు. ఈరోజు ఎంత ఇదిగా జరిగినందుకు అందరికీ కూడా గర్వంగా ఉంది. మీ విలేక సోదరులు అందరూ కూడా వచ్చి మా ప్రోగ్రాం ఎంతో జయప్రదం చేస్తున్నారని మేము చాలా ఇదిగా ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆషాఢ మాసంలో 3వ మంగళవారం జరుగుతుంది. బాణ సంచారం, మందుడి సామాన్లో లైటింగ్లు, విద్యుత్ దీపాల అలంకరణతో, జానపద నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొలిమేరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి గత 25 సంవత్సరాలుగా కమిటీ పెట్టి రంగరంగ వైభవంగా సంవత్సరంగా డిఫరెన్స్గా పెరిగి అమ్మవారికి సొంత బాగా ఊరేగింపులు, సంబరాలు, అన్నదాన కార్యక్రమాలు చాలా జరిగాయి. కాబట్టి వెళ్ళవేళ కూడా ఈ అమ్మ తోడుండి ఈ గ్రామ ప్రజలని, పరిసర ప్రాంతాలు అందరూ కూడా సలగా రక్షించి తల్లి కాబట్టి భారీ ఎత్తున నమ్మకాలతో పక్కపక్క ఊర్ల నుంచి, పక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆషాఢ మాసంలో 3వ మంగళవారం నాడు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తారని మరి కోరపాటిస్తున్నాం. అలాగే అమ్మవారు ఒక చిన్నపిల్ల రూపంలో ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారండి. అలాగే ప్రతిరోజు కూడా ఆటలు ఆడుకుంటేదంట. ఆడుకునే వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక పిల్లని ఒక దెబ్బ కొట్టేదంట. ఆ రోజుల్లో ఆ దెబ్బ కొడితే మన్నాడు మళ్ళీ ఆటకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎందుకు రాలేదని అడిగేదట ఈ అమ్మాయి. అడిగితే నువ్వు ఏదో కొట్టావు, జ్వరం వచ్చింది రాలేదంటే నేను రమ్మన్నానని చెప్పి మళ్ళీ